లో సరదాగా బయటకు వెళ్లి తిందామనుకుంటున్నారా? అయితే మీరు రిస్క్ చేస్తున్నట్లే. వారానికి ఒక్కసారైనా బయట ఫుడ్ తినాలని ఆలోచించేవారు ఇప్పుడు ఆ ఆలోచనను విరమించుకుంటున్నారు. హైదరాబాద్లో స్ట్రీట్ ఫుడ్ అంటే చాలు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ సర్వే నివేదికలు భయపడేలా చేస్తున్నాయి. సర్వేలో ఫుడ్ క్వాలిటీ పరమ చెత్తగా ఉందని సర్వే రిపోర్టులు చెబుతున్నాయి. సరదాగా బయటకెళ్లినప్పుడు స్ట్రీట్ ఫుడ్ తినటం కామన్. వీకెండ్ లో కొందరు అదే పనిగా బయటకెళ్లి మరీ స్ట్రీట్ ఫుడ్ తింటూ ఉంటారు. వారానికి ఒక్కసారైనా బయట ఫుడ్ తినాలని ఆలోచించేవారు ఎంతమంది ఉంటారు? అలాగే బిర్యానీ, పానీపూరి, కబాబ్స్, బర్గర్లు, షవర్మా, బజ్జీలు ఇలా ఏదైనా కనిపిస్తే చాలు లొట్టలేసుకుని మరీ తింటారు. అయితే స్ట్రీట్ ఫుడ్ అంటే భయపడేలా చేస్తున్నారు కొందరు వ్యక్తులు. వీరి నిర్లక్ష్యం వల్ల హైదరాబాద్ బ్రాండ్ పూర్తిగా దెబ్బతింటోంది. భాగ్యనగరంలో ఫుడ్ సేఫ్టీపై నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సర్వే ఆందోళన కలిగిస్తోంది. ఈ సర్వేలో ఫుడ్ క్వాలిటీలో హైదరాబాద్ చివరగా నిలిచింది. కల్తీ ఆహారంతో హైదరాబాద్ బిర్యానీ బ్రాండ్ దెబ్బతింది. సిటీలోని హోటల్స్ కనీస నాణ్యత ప్రమాణాలు పాటించట్లేదంటూ సర్వేలో వెల్లడైంది. 19 ప్రధాన నగరాల్లో సర్వే నిర్వహించగా కల్తీ ఆహారంలో హైదరాబాద్ టాప్ ప్లేస్ లో నిలిచింది. 2 నెలల వ్యవధిలోనే 84% ఫుడ్ పాయిజన్ కేసులు భాగ్యనగరంలో నమోదయ్యాయి. 62% హోటల్స్ గడువు తీరిన పాడైపోయిన కుళ్లిన ఆహారాన్ని కస్టమర్లకు వడ్డిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. బిర్యానీ శాంపిల్స్ లో ప్రమాదకరమైన కలర్స్ వాడుతున్నట్లు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన హైదరాబాద్ బిర్యానీ ప్రతిష్ట దెబ్బతీసేలా హోటల్స్ నిర్వాహకులు వ్యవహరిస్తున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సర్వేతో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ విభాగం అలర్ట్ అయింది. హోటల్స్, రెస్టారెంట్లలో మార్పు వచ్చే వరకు నిరంతరం డ్రైవ్ చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరో నెల రోజుల వరకు సిటీలో ఫుడ్ సేఫ్టీ మెరుపుదాడులు కొనసాగనున్నాయి. కిచెన్ లోపలికి పోతే మాత్రం అసలు ఆ పరిస్థితి చూస్తే ఎవ్వరు కూడా అక్కడ తినరు. ఈ 2 రెస్టారెంట్లు ఫుల్ ఆఫ్ గ్రీస్, మాంసాలు, అంటే మీట్ అయితే ఇట్లా పడి ఉంది, ఫ్రీజర్లలో పడి ఉంది, మ్యారినేట్ చేసి కొన్ని కుక్ చేసేసినాయి కొన్ని ఫ్రీజర్లలో, కొన్ని సింక్ల దగ్గర. ఇవన్నీ పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా అనిపించింది. అండ్ ఆల్సో పదే మేము చెప్పినాక కూడా వాళ్ళు అదే ఆయిల్ మీద పదే అదే ఆయిల్స్ యూజ్ చేయడము, కలర్స్ యూజ్ చేయడం. బిర్యానీలో కానీ చికెన్ లో కానీ కలర్స్ మేము యూజ్ చెయ్యొద్దు అని బ్యాన్ చేసినా సరే మళ్ళీ కలర్స్ కూడా యూజ్ చేస్తున్నారు, విచ్ ఇస్ వెరీ డేంజరస్ అండ్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ హెల్త్. సో అది కూడా యూజ్ చేస్తున్నాం, అది కూడా మేము నోటీస్ చేసాం. అండ్ ఆల్సో సింక్, అంటే వాళ్ళు డిషెస్ కడుక్కునే సింక్ కి వండుకునే ప్లేస్ కి కొంచెం దూరం ఉండాలి. ఇక్కడ చూసినట్టయితే సింక్ మరియు డిష్ ఇక్కడ వండే పదార్థాలు దగ్గరలోనే, అంటే మీట్ ఇట్లా ఓపెన్ గా, రైస్ మన ఆ చేతులు కడుక్కునే సింక్ కింద. ఇట్లాంటి పరిస్థితులు మేము ఇవాళ నోటీస్ చేశాక వెరీ క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ మా ఆఫీసర్స్ కి ఇవ్వడం జరిగింది, వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేయాలి అనేసి. అండ్ ఆల్సో ఈ ఓనర్స్ కి కూడా ఈధర్ నోటీసెస్ లేకపోతే సీజ్ చేయాలో మేము అకార్డింగ్ టు ద యాక్ట్ ప్రకారం మా ఆఫీసర్స్ కి అప్పచెప్పాము. ఇప్పటికే హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార నాణ్యతపై నిరంతరం నిఘా పెట్టేందుకు ఇకపై జనాభా ప్రాతిపదికన కాకుండా తెలంగాణలో ఉన్న హోటళ్ల సంఖ్య ఆధారంగా ఫుడ్ ఇన్స్పెక్టర్లను నియమించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. దీనిపై ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని హోటళ్లు ఉన్నాయన్న దానిపై వైద్య ఆరోగ్య శాఖ ఆరా తీస్తోంది. హోటళ్ల సంఖ్య లెక్కతేలిన తర్వాత ఎన్ని హోటళ్లకు ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్ను నియమించాలన్న విషయంపై, హోటళ్ల సంఖ్య లెక్క తేలిన తర్వాత ఎన్ని హోటళ్లకు ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్ను నియమించాలన్న విషయంపై నిర్ణయానికి రానున్నారు. దీనిపై ఒక కమిటీని వేసే యోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం ఈ ఏడాది జూన్ చివరికి హైదరాబాద్ లో 74,807 రెస్టారెంట్లు ఉన్నాయి. తగిన అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన హోటళ్లు, రెస్టారెంట్లు హైదరాబాద్ లో వేల సంఖ్యలో ఉంటాయి. ఏటా ఈ హోటళ్ల ద్వారా 100 కోట్ల వ్యాపారం జరుగుతోంది. ఇంత భారీ స్థాయిలో ఫుడ్ బిజినెస్ జరుగుతున్నప్పటికీ హోటళ్లలో ఆహార నాణ్యతను పరిశీలించే విషయంలో అధికార యంత్రాంగం బాగా వెనుకబడింది. మానవ వనరుల కొరత కారణంగా పర్యవేక్షణ అసలే ఉండటం లేదు. హైదరాబాద్ లో 74,000 రెస్టారెంట్లు ఉంటే కేవలం 23 మందే ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. అంటే ప్రతి 3,552 రెస్టారెంట్లకు ఒక ఆహార తనిఖీ అధికారి ఉన్నారన్నమాట. దీన్ని బట్టి ఫుడ్ ఇన్స్పెక్టర్ల కొరత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఓ అధికారి సెలవు రోజులు మినహాయించి రోజుకు 10 చొప్పున హోటళ్లు తనిఖీ చేసినా కూడా ఓ ఏడాదిలో అన్ని హోటళ్లను తనిఖీ చేయటం అసాధ్యం. కాగా ఇటీవల కాలంలో చాలా హోటళ్లలో టాస్క్ ఫోర్స్ తనిఖీలు నిర్వహించగా దాదాపు అన్ని హోటళ్లు, రెస్టారెంట్లు ఆహార నాణ్యతను ఏమాత్రం పట్టించుకోవటం లేదని తేలింది.